ఆవిడే జ్యోతిరెడ్డి దుడిపాల గారు. జ్యోతిరెడ్డి గారు ప్రస్తుతం ప్రవాస తెలుగు నారిగా మహిళగా అమెరికాలో ఉంటూ పిల్లల్ని చక్కగా సెటిల్ చేసి ఇప్పుడు భారతదేశం తిరిగి వచ్చారు. ఆవిడ మనతో ఉన్నారు ప్రస్తుతం. జ్యోతి గారు వెల్కమ్. నాన్న వెంకటరెడ్డి, అమ్మ సరస్వతి. మాది ఊరు వచ్చేసి నరసింహలగూడెం. ప్రైవేట్ హాస్టల్స్లో వేసే శక్తి లేక గవర్నమెంట్ హాస్టల్కి పోయి అడిగితే ఓన్లీ సెమీ ఆర్ఫన్ ఆర్ ఆర్ఫన్ హోమ్, అది బాలసదనం. సో అది అక్కడ వేయాలంటే కంపల్సరీ ఆర్ఫన్ అని ఉండాలి. సో నాన్న ఏం చేశాడు, అమ్మ లేదు అని అబద్ధం చెప్పి అడ్మిషన్ గేట్ దగ్గర వదిలేసినప్పుడు నాన్న ఏం చెప్పారంటే, నువ్వు అమ్మ ఉన్నది అని చెప్తే వాళ్ళు నేను ఇంటికి పంపిస్తారు, నేను తీసుకెళ్ళాను, మీకు తిండి పెట్టే శక్తి నాకు లేదు కాబట్టి ఇక్కడ వేస్తున్నా అని చెప్పారు. 14th నవంబర్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తాను. ఆ శోభ గారు తను ఇద్దరు వచ్చేటోళ్ళు. ఆ రోజు ఒక చిన్న బ్లాంకెట్ కప్పుకోవడానికి, వింటర్ కదా నవంబరు, ఆ బ్లాంకెట్ కోసం చాక్లెట్ కోసం ఎదురు చూసేటోళ్ళు. అసలు నుంచి బయటకి ఎప్పుడు వచ్చారమ్మా? నేను 85 నా మ్యారేజ్ అయింది. 84 రాగానే పెళ్లి చేస్తారు. పెళ్ళైనాక 6 నెలలకే నేను పొలానికి పోవాల్సి వచ్చింది, పని చేయాల్సి వచ్చింది. పని చేసుకుంటా ఈ ప్రెగ్నెంట్తోని ఉన్నప్పుడు సమ్ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, మాల్ న్యూట్రిషన్, ఫుడ్ ప్రాపర్గా లేక, చిన్న వయసు ప్రెగ్నెన్సీ అదంతా అయ్యి ఇమ్మీడియట్గా ఫస్ట్ మ్యారేజ్ వరకు ఒక అమ్మాయి, సెకండ్ మ్యారేజ్ వరకు ఇంకొక అమ్మాయి, అంతే. 17th ఇయర్ 18th ఇయర్ తర్వాత నేషనల్ సర్వీస్ వాలంటీర్ అని ఊర్లలో తిరిగి చిన్న చిన్న మహిళా మండలి పెట్టి లేకపోతే స్పోర్ట్స్ క్లబ్ పెట్టి అలాంటి పని అనమాట. అది 190 రూపీస్, అది ఆ జాబ్ వచ్చింది. దాంతోనే ఊర్లో నుంచి బయటకు వచ్చే అవకాశం వచ్చింది నాకు. హన్మకొండలో ఒక 60 రూపాయల ఇల్లు కిరాయి తీసుకొని సుబేదార్లో ముస్లిం వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఫస్ట్ వాళ్ళు కూరగాయలు అమ్మేది. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్తా. నువ్వు కూరగాయలు కొంటే రోజుకు 2 రూపాయలు అయ్యేది. 60 రూపాయలు అంటే చాలా కష్టం నాకు. వాళ్ళకి మేకలు ఉండేది, మటన్ షాప్ ఉండే, వాళ్ళకు కూరగాయల షాప్ ఉండే. వాళ్ళు కూరగాయలన్నీ మిగిలినవి వేస్టేజ్ అంతా తీసుకొచ్చి ఆ మేకలకు వేసేటోళ్ళు. అది ఎప్పుడో రాత్రి షాప్ క్లోజ్ అయినాక వస్తారు కదా, 11కి అట్లా వస్తారు. ఐ యూస్ టు వేకప్ అంటిల్ దే కమ్ హోమ్. 11కి వాళ్ళు వచ్చి మేకలకు వేసి వాళ్ళు కాలు చేతులు కడుక్కొని అన్నం తిని పడుకునేదాకా వెయిట్ చేసి నేను పోయి కొన్ని కూరగాయలు ఏరుకొని వచ్చి పొద్దుటి కోసం పెట్టి, మళ్ళీ పొద్దున వాళ్ళు చూస్తే గుర్తుపడతారేమో అటు ఇటు తిరుగుతారు కదా, రాత్రే వంట చేసి పెట్టి పడుకున్నారు. లైఫ్ టాట్ మీ లాట్. ఎట్లా అంటే ఈ పూట గడవాలి, పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టాలి, నాకు అంతే తెలుసు. పిల్లల్ని హ్యాపీగా ఉంచాలి, హెల్తీగా ఉంచాలి, అంతే తెలుసు. నేను ఇది అష్టంగా ఉరికిపోయి చెప్పి ఏడ్చి అంత చనువు లేదు నాకు. నాన్న రిసీవ్ చేసుకుంటారు కదా, నీకు పెళ్ళి అయిపోయింది, బాధ్యత అయిపోయింది అన్నట్టే చెప్పాను తను. నేను ఎప్పుడో ఇంట్లో బియ్యం లేకుంటే బియ్యం, పప్పులు, ఉప్పులు తీసుకొస్తామని పోతే, నువ్వు ఊరికి వచ్చి అదొకటి ఇదొకటి అడగకు, నాకు ఇక్కడ ఇబ్బంది ఉన్నది, నీకు పెళ్ళి అయిపోయింది, నేను నువ్వు చూసుకోమని చెప్పింది నాన్న. అప్పుడు నాకు చాలా కష్టంగా చాలా కోపం వచ్చింది, కానీ ఆయన సిచ్యువేషన్ అట్లనే ఉన్నాయి. సో నాది నేనే గడపాలి, నాది నేనే బతకాలి, నాది నేనే చేయాలనేది నాకు అర్థమైంది.